20% మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుచుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి అయినా మీరు అడుగుతుంది. నవీనన్న హుజురాబాద్లో నవీనన్న గారు కూడా మొన్న 3 days అక్కడ ప్రచారం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెసే గెలిచింది. అంటే ఇప్పుడు చూడండి, గత 10 సంవత్సరాల నుంచి ఇది గెలవడానికి కారణం కూడా నేను చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గత 10 ఏళ్ళు పేదవాళ్ళకు అనేది రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు ఫస్ట్. తర్వాత డబల్ బెడ్రూమ్లు అనేది వాళ్ళే అమ్ముకొని పేదవాళ్ళగానే మిగిలిపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డులైనా షాదీ అంటే కళ్యాణ లక్ష్మి పింఛన్లు స్టార్ట్ అయినాయి, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కూలోళ్ళకు కూడా రేషన్ కార్డులు లేవు. కొంతమంది ఆ రేషన్ కార్డులు లేక ఆరోగ్యం బాగలేక చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ఉంటుంది కాబట్టి. దానికి ₹1 లేక వాళ్ళు ఎంత నరకం చూశారో ఇప్పుడు ప్రభుత్వము ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చేలా చేసింది. ఫ్రీ బస్సు పెట్టింది. ఫ్రీ బస్సు కూడా ఎందుకు పెట్టారు? ఇప్పుడు స్టూడెంట్ ఉంటారమ్మా, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, చిన్న జాబ్ చేసే వాళ్ళందరూ సంపాదించింది సగం జీతం మొత్తము బస్సులకే పెట్టాల్సి వస్తుంది. అలాగా అన్న ఏంటంటే ఆడపడుచుల కోసము చెల్లెళ్ళ కోసం అక్కల కోసము ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. అందుకు మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపించింది. మర్చిపోలేరు. మరి ఎలా మర్చిపోతారు? దెబ్బ మీద దెబ్బ కొట్టారు కదా. మరి అప్పుడు మీరు జనాల్లోకి వచ్చారా? పోని తిరిగారా? ప్రచారం చేశారా? ఈరోజు రేవంత్ అన్న కానీ ఎంత కష్టపడుతున్నాడు. ఆయన తరపున మళ్ళీ నవీనన్న గారు కూడా 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు. ఆయన 20 సంవత్సరాల నుంచి అంతా వాళ్ళ నాన్నగారిని చూసి ఆయన నేర్చుకున్నారు. నవీనన్న కూడా 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ప్రతి ఒక్క పార్టీ గెలవలేకపోయాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన కోసం మొక్కిన వాళ్ళే. ప్రతి ఒక్క పేద ప్రజలు మొక్కిన వాళ్ళే. అన్న వస్తే మనకి హెల్ప్ చేస్తారు, మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను. ఆయన పార్టీలో లేకముందే 5 years నుంచి నేను పేదవాళ్ళని తీసుకొని పోయేసి హెల్ప్ చేసేలాగా అప్పుడే చేశారు. ఇప్పుడు మాట కాదమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నారని మాట కాదు. అప్పటి నుంచి 4 years నుంచి ఎవరైతే పేదవాళ్ళని వెళ్ళారో వాళ్ళని ఒక్కళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకుండా హెల్ప్ చేశారు. డబ్బు పరంగా కానీ, వాళ్ళకి హాస్పిటల్స్కి కానీ, వాళ్ళకి తినడానికి లేకపోతే వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది నవీనన్న గారు. అలాంటిది ప్రజలు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా చూపించారు. అయితే కొన్ని చోట్ల రేవంత్ సర్కార్ పైన అసంతృప్తి ఉన్నా కూడా అంటే మీ అనుమానం ఏంటి చెప్పండి? నాకు తెలుసు మీ అనుమానం ఏంటో. అంటే డబ్బులు పంచి గెలిపించుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు అని చెప్పేసే కదా ప్రతి ఒక్కళ్ళు అదే వాగుతున్నారు. ఎంత మాట్లాడినా కానీ దేవుడు అనేవాడు పైన ఉన్నాడు. ఎవరి కష్టంకి వాళ్ళకి ఫలితం అయితే ఖచ్చితంగా ఇస్తాడమ్మా. ఇదైతే నేను చెప్పగలను. మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ భారీ మెజార్టీతో మళ్ళీ గెలుస్తారు వీళ్ళు. దాంట్లో అయితే డౌటే లేదు, 1% కూడా డౌట్ లేదు. మళ్ళీ ఎందుకంటే ఆ పార్టీలో కూడా నేను పోతాను. అప్పుడు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తానో అంత సపోర్ట్ చేస్తాను. పేదవాళ్ళందరూ తెలుసు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూలి పని చేసే వాళ్ళమ్మ 600-700 వస్తాయి. నువ్వు అంత ఆ 600లో పొద్దున 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు వస్తారు. ₹70 బియ్యం ₹60 ఎట్లా కొంటారు? ఇప్పుడు రేషన్ బియ్యం చూసారా మీరు? ఎవరన్నా చూసారా? చూడలేదు కదా. సన్న బియ్యం చూడలేదు కదా. ఇస్తున్నారు కదా. మరి దాంట్లో ఒక్కటి రాయి కానీ వడ్ల గింజ కానీ ఏమీ లేదు. అలాంటిది సన్న బియ్యము అది తింటుంటే తినాలనిపిస్తుంది. మీ అందరికి ఒకసారి పులిహోర చేసుకొని వస్తాను. మా రేవంత్ అన్న ఇచ్చిన సన్న బియ్యం ఎలాగుందో మీరే చెప్తారు. అబ్బా ఇంత కొబ్బరి తురుములాగుంది, ఇంత సన్నగా ఉన్నాయా అని అప్పుడు మీ నోటి నుంచి మీరే చెప్పేలాగా నేను కూడా చూపిస్తాను. కేంద్రం నుంచి ఎందుకు ఇవ్వరు అంటే ఫస్ట్ ఇచ్చారా? ఫస్ట్ సన్న బియ్యం ఇచ్చారా? చూడండి, అప్పుడు ప్రభుత్వం మేము కూడా తీసుకున్నాము సన్న బియ్యం. రేషన్ కార్డు రాజశేఖర్ రెడ్డి హయాంలో మాకు రేషన్ కార్డు వస్తే ఆ రేషన్ కార్డు కూడా ఈరోజు డిలీట్ చేశారు. ఈరోజు మా పాపకి సర్జరీ ఉంది. ఎందుకు తెలుసా? ఆ రేషన్ కార్డు వల్ల మా పాప హెల్త్ ఎంత పాడైపోయిందో తెలుసా? రేషన్ కార్డు లేక ఆపరేషన్ చేయించలేకపోయాం మేము. అప్పుడు 1 నెల తీసుకోలేదని రేషన్ కార్డు. ఇప్పుడు మాకు రీసెంట్గా 1.5 month అయింది రేషన్ కార్డు వచ్చి. 7 సంవత్సరాల నుంచి ఆ పాప చెయ్యి అలాగే ఉంది. ఎందుకని? 10 లక్షల చిల్లర రేషన్ కార్డులు డిలీట్ చేశారు. ఎన్నిసార్లు మేము ఖైరతాబాద్ తిరిగినా మేము చెయ్యమమ్మా, అప్పుడు రండమ్మా, ఇప్పుడు రండమ్మా అని తిప్పించుకున్నారు. ఈ రోజు మాకు రేషన్ కార్డు లేకుండా చేశారు. ప్రతి ఒక్కరికి, నాకే కాదు ప్రతి ఒక్కరికి చేశారు. కానీ ఈ రోజు రేషన్ కార్డు వచ్చింది, దాంట్లో ఆరోగ్యశ్రీ దాంట్లోనే ఉంది. సపరేట్గా ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు.